హలో పీపుల్, హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. సో మరి ఇవాళ రిపబ్లిక్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నానో నాతో పాటు మీరు చూసేయండి. టైం 5:45 అవుతుంది. నేనైతే స్కూల్కి వెళ్తున్నాను. కొంతమంది పిల్లలు కూడా వెళ్తున్నారు. వీళ్ళని చూస్తే చిన్నప్పటి డేస్ అనేవి గుర్తొచ్చాయి. మార్నింగ్ లేచి వెళ్ళే వాళ్ళం. సో ఇక్కడ పిల్లలందరూ ప్రభాత్ పేరీ కోసం రెడీ అవుతున్నారు. గైస్, చిన్నప్పుడు లేజిమ్ కోసం అయితే పొద్దున్నే వెళ్ళే వాళ్ళం స్కూల్కి. అండ్ మీలో ఎంతమంది లేజిమ్ ఆడారో కామెంట్ ఇట్. ఇక్కడ పిల్లలందరూ స్లోగన్స్ ఇస్తూ వెళ్తున్నారు. ఈ ప్రభాత్ పేరీ స్కూల్ దగ్గర స్టార్ట్ అయ్యి మెయిన్ చౌక్లోకి వెళ్తుంది. అక్కడ అన్ని స్కూల్స్ వస్తాయన్నమాట. ఇది మెయిన్ చౌరస్తా. ఇక్కడ చూసినట్టయితే అన్ని స్కూల్ వాళ్ళు ఉన్నారు మ్యాక్సిమం. అండ్ ఇక్కడ మధ్యలో చూస్తున్నారు కదా, అక్కడ మా ఆర్ఎస్ఎస్ పిల్లలు అండ్ లేజిమ్ ఆడేవాళ్ళు కాసేపు పర్ఫామ్ చేశారు. ప్రభాత్ ఫేరీ కంప్లీట్ చేసి స్కూల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ గెస్ట్ని ఇన్వైట్ చేస్తున్నారు. గెస్ట్గా అయితే జిల్లా కోర్టు జడ్జి వచ్చారు.
కొంతమంది పిల్లలు ఇలా రెడీ అయ్యి వచ్చారు. ఇందులో ఆల్మోస్ట్ ఎక్కువగా అందరూ సోల్జర్సే ఉన్నారు. జడ్జ్ సార్ పూజ చేస్తున్నారు అండ్ దాని తర్వాత 7th క్లాస్ వాళ్ళు సాంగ్ పాడారు. పిల్లలందరూ నేషనల్ సాంగ్ వందే మాతరంను పాడుతున్నారు ఇక్కడ. ప్రిన్సిపల్ మేడం ఫ్లాగ్ హోస్ట్ చేశారు. నేషనల్ సల్యూట్ పెట్టి అందరం నేషనల్ యాంథమ్ జనగణమన అయితే పాడాము. జడ్జ్ సార్ స్పీచ్ ఇస్తున్నారు. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. మీకు తెలిసినట్లయితే కమెంటెడ్ గైస్. పిల్లలందరూ ఆయన చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా వింటున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇద్దరి బర్త్డేస్ ఉన్నాయి. వాళ్ళకి విషెస్ చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్లో నర్సరీ నుండి 7th క్లాస్ వరకు పిల్లలందరికీ గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చూడండి పిల్లలంతా ఎంత హ్యాపీగా ఉన్నారో, వాళ్ళకి గిఫ్ట్స్ వచ్చేస్తున్నాయని హ్యాపీగా ఉన్నారు. సో ఫైనల్గా స్వీట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చిన్నప్పుడు మేమైతే స్కూల్లో ఏ స్వీట్స్ ఇస్తారా అనేసి మస్తు వెయిట్ చేసేవాళ్ళు. మీరు కూడా అంతేనా? ఫైనల్గా ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.